హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజని. మీరు చూస్తున్నది ఎస్ఆర్కే హర్రర్ స్టోరీస్. మరి స్టోరీలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఫర్ బెస్ట్ రియలిస్టిక్ హర్రర్ అండ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం తప్పకుండా హెడ్సెట్ని అయితే పెట్టుకోండి. అండ్ మీ హర్రర్ స్టోరీస్ నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో వినాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడిని డిస్క్రిప్షన్లోనైతే ఇస్తున్నాను. అక్కడికి వచ్చి మీరు మీ స్టోరీస్ని నాతో షేర్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామా? ఫ్రెండ్స్, మన ఛానల్లోని ప్రతిరోజు సాయంత్రం 6:30కి వీడియో అయితే వస్తుంది. తప్పకుండా చూడండి. అలాగే మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. మీ లైక్తో పాటు హైప్ కూడా ఇవ్వండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు కంటెంట్ నచ్చింది అనిపిస్తే, హారిఫైయింగ్గా ఉంది అనిపిస్తే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఈరోజు వీడియోలోనే ఒక రియల్ ఇన్సిడెంట్ అయితే చెప్పుకోబోతున్నాం. నార్త్ సైడ్ జైపూర్లో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్. ఆ రోజు పండగ అయితే జరుగుతుంది. ఏకాదశి, చైత్ర ఏకాదశి రోజున అక్కడ ఆ ఊర్లో ప్రత్యేకించి ఒక పెద్ద వేప చెట్టు అయితే ఉంటుంది. ఆ వేప చెట్టుని గ్రామ దేవతగా భావించి అక్కడ వాళ్ళందరూ కూడాను చక్కగా అలంకరించి అక్కడే అమ్మవారికి బోనాలు పెట్టి పూజలు అయితే చేస్తారు. మన సైడ్ బోనాలు అంటారు కాబట్టి ఆ రకంగా చెప్పానే. అయితే అందరూ కూడా పూజ హడావిడిలోనైతే ఉన్నారు. పొద్దున లెగిసిన దగ్గర నుంచి ప్రతి ఇంట్లో కూడాను హడావిడిగా వంటలు చేస్తూ అక్కడికి తీసుకువెళ్ళి పెట్టాలి అని అనుకుంటున్నారు. మరి అదే వేప చెట్టుకి మరి కొంచెం దూరంలోనే మరొక వేప చెట్టు అయితే ఉంటుంది. ఆ చెట్టుని ఎవ్వరూ కూడా ముట్టుకోరు. అదేంటో రెండు వేప చెట్లు అయినప్పటికీ కూడాను ఈ వేప చెట్టుని దేవత కింద, ఆ వేప చెట్టుని దెయ్యాల వేప చెట్టు కింద అందరూ అనుకుంటారు. అందుకనే ఆ వేప చెట్టు దగ్గరికి వెళ్లకుండా చిన్న ఫెన్సింగ్ లాంటిది కూడా అప్పట్లోనైతే కట్టారు. మరి ఆ నీడ కూడా పిల్లల మీద పడకూడదని అక్కడ దగ్గరలోని ఎవరూ ఆడకండి అని చెప్తూ ఉండేవారు. అయినా కూడా ఏం వింటారు చెప్పండి. ఆకతాయి పిల్లలు అక్కడికి వెళ్ళి క్రికెట్ ఆడడం, పొరపాటున ఆ బాల్ వెళ్ళి అక్కడ పడినట్లయితే ఎవరినైనా పెద్దవాళ్ళని పిలిచి ఆ బాల్ అక్కడ పడింది ఇవ్వరా అని అడగడం, ఇలాంటి పనులన్నీ కూడా చేస్తూ ఉండేవారు. పెద్దవాళ్ళు తిడుతున్నా కూడా అక్కడికి చాలామంది వెళ్ళి దానికి తెలియకుండా అట్రాక్ట్ అయ్యి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఆ రోజు కూడా అలాగే మోహన్ ఇంకా తన స్నేహితులందరూ కలిసి ఆడుకోవడానికి వెళ్దామని అనుకుంటున్నారు. మోహన్ ఇంటి పక్కనే వాళ్ళ నాన్నమ్మ ఇంకా చిన్నత్త అయితే ఉంటున్నారు. ఆ అమ్మాయికి పెళ్లి కాలేదు. ఎందుకు అనంటే ఆ అమ్మాయి ఒక వికలాంగురాలు. పుట్టిన దగ్గర నుంచి మంచం మీదే, కాళ్ళు అవుక. దానివల్ల ఆమె నడలేదు. ప్రతి దానికి కూడాను మా నాన్నమ్మే అన్నీ చేస్తుంది. ఆ రోజు ఆడుకుంటూ పెరటి వైపు అయితే వెళ్ళాం. అక్కడ అత్త గొడ్ల సావిడి దగ్గర పడుకొని అయితే ఉంది. నాన్నమ్మ తను పని చేసుకున్నంతసేపు అత్తని అక్కడే పడుకోబెడుతుంది ఒక నులక మంచం మీద. మరి మేము అక్కడికి వెళ్ళి గోల అయితే చేస్తున్నాం. ఇంకా అదంతా తట్టుకోలేక అత్త నన్ను దగ్గరికి పిలిచి ఒక్కటైతే ఇచ్చింది. ఏంటి అల్లరి, ఇక్కడి నుంచి వెళ్ళండి అని. కానీ నేను మటుకు నన్ను కొట్టిందనే కోపంతోనే అత్తని అమాంతం ఆ మంచంతో పాటు మా ఫ్రెండ్స్ అందరినీ కూడా సహాయం చేయమని తీసుకువెళ్ళి ఆ చెట్టు దగ్గర పెడితే నీ రోగం కుదురుతుంది, దెయ్యం వచ్చి నిన్ను పట్టుకుపోతుందిలే అంటూ కోపం మీద మేమందరం కలిసి ఆకతాయిగా ఆ పనినైతే చేశాం. అందరూ ఎవరి పనుల్లో వాళ్ళున్నారు. పండగ కదా, అందరూ బిజీ. పైగా నాన్న కూడా ఊరిలో లేరు. అందుకనే నా ధైర్యం.
ఏం చేసినా చెల్లుతుందని. అదే మరి నేను చేసిన పెద్ద పొరపాటు. అత్తని అక్కడే వదిలేసి ఎంత అరుస్తున్నా ఏడుస్తున్నా పట్టించుకోకుండా అక్కడి నుంచైతే మేము వెళ్ళిపోయాం. అంతేకాదు, ఆడుకొని మధ్యాహ్న సమయానికి మళ్ళీ అప్పుడైతే నాకు గుర్తు వచ్చింది. అవును కదా, అక్కడ వదిలేశాం. మళ్ళీ అత్త లేదంటే నానమ్మ ఎక్కడుంది అని వెతుక్కుంటుంది. అంతేకాదు, నా గురించి గనక చెప్పిందంటే నా పని అంతే అంటూ మళ్ళీ నా స్నేహితులందరినీ పిలిచి మేము అక్కడి నుంచి అత్తని ఇంటికి తీసుకురావడానికి వెళ్ళేసరికి అత్తేంటో అప్పుడు వరకు భయపడుతూ ఏడుస్తున్న తను ఇప్పుడు మొహంలో ఆ ఎక్స్ప్రెషనే లేదు. పైకెటో చూసి చెట్టుతోని ఏదో మాట్లాడుతున్నట్టు తనలో తాను ఏదో మాట్లాడుతూ నవ్వుతుంది. తన కాళ్ళు చేతులు నిటారుగానైతే పెట్టి మంచం మీద తిన్నగానైతే పడుకొని ఉంది. అది చూస్తున్నా మేమందరం కొంచెంగా భయపడ్డాం. ముందు ఇక్కడి నుంచి దీన్ని తీసుకువెళ్ళి అక్కడ పెడద్దాం పదండి అంటూ తీసుకువెళ్ళి మళ్ళీ అదే చోట్లోనైతే పెట్టేశాం. పాపం అత్త అప్పటికి ఏదో తనలో తానే మాట్లాడుకుంటూ అలానే శూన్యంలోకైతే చూస్తుంది. మాకైతే అసలు ఏమీ అర్థం కాలేదు. ఆ మిట్ట మధ్యాహ్నం వేళ అక్కడే ఇంటి దగ్గర వదిలేసి ఎవరిళ్ళకి వాళ్ళం వెళ్ళిపోయాం. అత్త వాళ్ళ ఇంటి పక్కనే మా ఇల్లు కూడా ఉంటుంది. మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి మా ఇంటికి మధ్యలోని 2 ఇల్లులు అయితే ఉంటాయి. మరి మేడ మటుకు అందరిది కూడా ఒకేలాగా అయితే ఉంటాయి. మా మేడ ఎక్కితే ఒక చిన్న పెట్టెగోడ, అది అవతలకి వెళ్తే పక్కింటి వాళ్ళ మేడ, ఇలా ఒకదానికి ఒకటి లింకప్ అయి ఉంటాయి. ఆ రోజు పండగ కావడంతోనే ఎవరి మటుకు వాళ్ళు పనులు చేసుకుంటూ చాలా హడావిడిగానైతే ఉన్నారు. మధ్యాహ్నం కల్లా అందరూ కూడాను ఆ చెట్టు దగ్గర పెట్టవలసిన భోగాలన్నీ కూడా పెట్టేశారు. అమ్మవారికి దండం పెట్టుకొని తిరిగి ఇళ్ళకైతే వచ్చేశారు. ఆ రోజంతా సందడి సందడిగానైతే ఉంటుంది మా ఊరు. మరి మా నాన్నమ్మ అయితే పెద్దగా బయటికి వచ్చే మనిషి కాదు. ఇంట్లోనే ఏదో పూజ చేసుకుంది. అది అయిన తర్వాత తన కూతురు ఎలా ఉందా అని బయటకు వచ్చి చూసింది. తను తనలో తానే మాట్లాడుకుంటూ నవ్వుతూ కనిపించింది. తనకేమీ అర్థం కాలేదు. అమ్మా, ఏమైంది తల్లి నీకు అని అడుగుతుంది. దానికి సమాధానం కూడా చెప్పట్లేదు. ఇంకా తన కూతురికి ఏమవుతుందా అని భయంతోనైతే ఉంది. మరోపక్క మా నాన్న మరొక ఊరికి పని మీద అయితే వెళ్ళారు. నాన్న వచ్చేసరికి ఒక 4 రోజులైనా అవుతుంది. ఆ రోజు రాత్రి నేను అమ్మ మా పెరట్లోనైతే పడుకొని ఉన్నాం. మా పెరడు చాలా పెద్దది. మా తమ్ముడు పొద్దున్నే మా పిన్ని వాళ్ళ ఇంటికైతే వెళ్ళాడు కనుక ఇంట్లో ఇప్పుడు కేవలం నేను అమ్మ మాత్రమే ఉన్నాం. పెరట్లోని ఓ మంచం వేసుకొని పడుకొని ఉన్నాం. చల్లగాలైతే వేస్తుంది. అది అర్ధరాత్రి 12:30 అయితే అవుతుంది. ఆ సమయంలోనే ఉన్నట్టుండి నాకైతే తెలివి వచ్చింది. కళ్ళెప్పి చూసేసరికి అంతా చీకటిగా ఉండడంతోనే భయం వేసి అమ్మవైపు తిరిగి అమ్మ చేతిని గట్టిగా పట్టుకొని పడుకున్నాను. ఈలోగా నా చెవిలోని ఎవరో గుసగుసలాడినట్టు ఒక శబ్దం. అంతేకాదు, ఎవరో మా డాబా పైన పరుగెడుతున్నట్టు గెంతుతున్నట్టు ఏవో శబ్దాలైతే క్లియర్గా వినిపిస్తున్నాయి. బయటను పడుకున్నప్పటికీ కూడాను డాబా మీద ఎవరైనా తిరిగితే ఎలా చప్పుళ్ళు వస్తాయో అలా అయితే చప్పుళ్ళు నాకు వినబడడం మొదలయ్యాయి. అంతేకాదు, ఎవరో గట్టిగా అరిచినట్టుగానైతే అనిపించింది. ఒక్కసారిగా నా ఒంటి మీద ఉన్న రోమాలన్నీ కూడా నిక్కబొడుచుకున్నాయి. నాకు ఎందుకనో ఇప్పుడు బాగా భయం వేస్తుంది. అమ్మని లేద్దామా అని అనుకుంటున్నాడు. ఈలోగా మళ్ళీ డాబాపై నుంచి
ఎవరో నన్ను చూస్తూ నన్ను పిలుస్తున్నట్టుగానైతే నాకొక ఫీలింగ్ అయితే కలుగుతుంది. భయం వేసింది. చూడకూడదు చూడకూడదు అనుకుంటూనే డాబా కేసు అయితే చూశాను. అంతే, అక్కడ నడవలేని మా అత్త అతి భయంకరంగా నించొని నాకాసే చూస్తూ వింతగా నవ్వుతూ నన్ను పైకి రమ్మని పిలుస్తుంది. అంతే, నాకు చాలా భయం వేసింది. గట్టిగా అరుద్దామనుకున్నా, కానీ నా గొంతైతే పెగలడం లేదు. ఆ సమయంలోని నా ఒంటి మీద కూడాను నాకు నియంత్రణ అయితే లేదు. లేవలేకపోతున్నాను. అమ్మని పిలుద్దామనుకుంటున్నా, పక్కనున్న అమ్మని కూడా లేపలేకపోతున్నాను. అంతే, కొంతసేపటికి ఆ చల్లగాలికో మరి దేనికో గాని నిద్రలోకి జారుకున్నాను. తెల్లవారింది. జరిగిన విషయం మొత్తం అమ్మకైతే చెప్పాను. అదేం లేదురా, నాకు కూడా వినిపించాలిగా, నాకేం వినిపించలేదే, నువ్వేదో భ్రమపడి ఉంటావు. సర్లే, నాన్న ఇంట్లో లేరు కదా, అందుకే భయపడి ఉంటావు. అయినా ఈరోజు నుంచి లోపల పడుకుందాంలే అని చెప్పేసింది. తెల్లవారింది. ప్రతిరోజు ఏదో ఒక సమయంలోనే మా నాన్నమ్మ అయితే నన్ను పిలుస్తుంది. ఏదైనా చేస్తే ఖచ్చితంగా తినడానికి పిలుస్తుంది. కానీ ఆ రోజు మటుకు ఇంటి తలుపులు వేసినవి వేసినట్టే ఉన్నాయి. అంతేకాదు, నాకు కూడా భయం వేస్తుంది. అత్త రాత్ర అలా ఎందుకు కనిపించింది? నిజంగా అది అత్తేనా? అమ్మో, వెళ్ళకూడదు అని అనుకున్నాను. మరి ఆ రోజు రాత్రి అమ్మ చెప్పినట్టుగానే ఇద్దరం కూడాను మా ఇంట్లోనైతే పడుకున్నాం. మా ఇంటి లోపలికి రాగానే ఒక పెద్ద హాల్ లాగా అయితే ఉంటుంది. మధ్యలోని మండువ అయితే ఉంటుంది. పైన గ్రిల్స్ అయితే వేసేసి ఉంటాయి. పైకి చూస్తే మేడ మీద ఎవరైనా తిరిగితే ఇట్టే కనిపించకపోతుంది. అంతేకాదు, అవతల ఉన్నట్లయితే మేడ మెట్లెక్కితే క్లియర్గా అంతా కనిపిస్తుంది. మరి ఆ రోజు కూడా అలానే 12:30 అయితే అయింది. బాగా గాఢ నిద్రలోనైతే ఉన్నాను. ఈలోగా ఉన్నట్టుండి పక్కనున్న మా అమ్మ నన్ను నిద్రలేపుతుంది. రే, ఒక్కసారి లేవరా, ఏవో శబ్దాలు వినబడుతున్నాయి, డాబా మీద ఎవరో ఎక్కినట్టున్నారు అని భయంగానైతే చెప్తుంది. ఒక్కసారిగా నాకైతే భయం వేసింది. అంటే నేను నిన్ను విన్నది నిజమేనమాట అంటూ లేచి చూసేసరికి నిజంగానే ఎవరో డాబా మీద పరిగెడుతున్నట్టు, ఇంకా పైనంతా కూడాను అడుగుల చప్పుడైతే వినపడుతుంది. దాంతో పాటుగా మధ్యలోని ఎవరో గట్టిగా అరుస్తున్నారు. అది ఒక ఆడ గొంతు. అది విన్న అమ్మ, ఎవరో ఆడది, పద వెళ్ళి చూద్దాం అంటూ నన్ను తీసుకొని డాబా మెట్లు ఎక్కడం మొదలుపెట్టింది. తను అలా మెట్లు ఎక్కుతూ ఉంటే నాకైతే చాలా భయం వేస్తుంది. కొంచెం దూరం వెళ్ళనూ లేదు, మళ్ళీ గట్టిగా అరుపు. ఈసారి అమ్మ గుండెల్లోని రాయి పడ్డట్టు అయ్యింది. తనెందుకో భయపడుతూనే, అయినా ఎందుకైనా మంచిది అంటూ మెల్లగా పైకైతే ఎక్కింది. ఇంకా తను పైకి ఎక్కబోతుంది అనగా ఎవరో ఒక నల్లటి ఆకారం తన్ని చూసి రండి మీకోసం ఎదురు చూస్తూ పిలుస్తున్నట్టుగానైతే గొంతు వినపడింది. అంతే, మరి ఆ చీకట్లోని ఆ గొంతు కూడా అతి భయంకరంగా ఉండడంతోనే అమ్మ భయపడిపోయి అక్కడే ఆగిపోయింది. అమ్మకు భయం వేస్తుంది. పద కిందకి వెళ్ళిపోదామంటూ నన్ను తీసుకొని గబగబా కిందకైతే వచ్చేసింది. మేమిద్దరం ఒక రూంలోకి వెళ్ళి తలుపులు వేసుకొని ఆ రూంలోనే బిక్కుమంటుకుంటూ ఆ రాత్రంతా కూర్చొని గడిపేశాం. నిద్ర లేదు. అమ్మకి చాలా భయం వేసింది. వాళ్ళ అన్నయ్యకి ఫోన్ చేసి, అన్నయ్య, మా ఇంట్లోని ఏం జరుగుతుందో తెలీదు, రాత్రి ఇలా అయ్యింది అంటూ వాళ్ళ అన్నయ్యకి చెప్పి అర్జెంటుగా ఇంటికైతే రమ్మంది. అమ్మకి నాన్నకు ఫోన్ చేసి చెప్పడం అయితే ఇష్టం లేదు. ఎందుకు అని అంటే నాన్న బిజినెస్ పని మీద పక్క ఊరికైతే వెళ్ళాడు. మరి అందుకనే
వాళ్ళ అన్నయ్యకైతే కాల్ చేసింది. మరి మా మావయ్య తన కాల్ రాగానే మా ఇంటికైతే వచ్చేశాడు. ఏంటమ్మా, ఏంటి విషయం అని అడుగుతూ ఉంటే రాత్రి జరిగిన విషయం మొత్తం చెప్పింది అమ్మ. ఓ అంతేనా, సర్లే, బావగారు లేరు కదా, రాత్రికి వచ్చి నేను కూడా మీతోనే ఇక్కడ తోడుగా పడుకుంటానులే, నువ్వు కంగారు పడుకు, దానికోసం ఇంత టెన్షన్ పడిపోతున్నావే అని అన్నాడు. కాదన్నయ్య, నిజంగానే దాని గొంతు వింటుంటే అది మనిషిలాగా అనిపించటం లేదన్నయ్య, నాకెందుకనో చాలా భయం వేస్తుంది. ఇంటికి ఏదైనా పీడ పట్టుకుందేమో అని భయపడిపోతూ ఉంది. కోకిల, ఎందుకంత భయపడతావు? ఏం కాదులేమ్మా, నేను వస్తానులే, రాత్రికి ఇక్కడే పడుకుంటాను, సరేనా అని మాకు ధైర్యం అయితే ఇచ్చాడు. ఆ రోజు రాత్రి మామయ్య ఇంటికైతే వచ్చాడు. మామయ్య ఇంటి ముందు మరొక రూమ్లోనైతే పడుకున్నాడు, అంటే హాల్లో అన్నమాట. మేమిద్దరం కూడాను మా రూమ్లోనైతే పడుకున్నాం. సరిగ్గా అర్ధరాత్రి 12 అయ్యేసరికి మళ్ళీ మెల్లిగా ఎవరో డాబా మీద నడుస్తున్నట్టుగా మాకు శబ్దాలైతే వినిపించడం మొదలయ్యింది. మామయ్య ఉన్నాడులే, చూసుకుంటాడులే అనే ధైర్యంతోని నేనైతే ఉన్నాను. మరో పక్క నుంచి మా అమ్మ భయపడిపోతూ, మీ మామయ్య ఏంటి ఇంతలా చప్పుళ్ళు వినిపిస్తున్నా రావట్లేదు అని భయపడుతుంది. ఈలోగా దాని నవ్వు ఇంకా గట్టిగానైతే వినిపిస్తుంది మా ఇద్దరికి. అంతే మరి, జజ్జరిల్లిపోయి అమ్మ అయితే లేచి కూర్చుంది. ఇక్కడ ఇంతలా అవుతుంటే మీ మామయ్య ఏం చేస్తున్నాడు, పదవాణ్ణి లేపుకు తీసుకువద్దామంటూ మేమిద్దరం ముందు రూమ్ వైపు అయితే వెళ్తున్నాం. అలా వెళ్లే దారిలోనే మండువ అయితే కనిపిస్తుంది. పైన ఒక నీడ ఎవరో అటు ఇటు తిరుగుతున్నట్టుగా మాకైతే కనిపించింది. అంతే మరి, భయంతోని మామయ్య దగ్గరికి అయితే వెళ్లేసరికి మామయ్య టీవీ పెట్టుకొని చూస్తూ అలానే ఉన్నాడు. మామయ్య మామయ్య అది వచ్చేసింది మామయ్య అంటూ నేనైతే చెప్పాను. ఏదిరా, ఏది, నాకే శబ్దాలు వినిపించట్లేదు అంటూ టీవీ వాల్యూమ్ అయితే తగ్గించాడు. నిజంగానే అక్కడికి ఎటువంటి శబ్దాలు అయితే వినబడట్లేదు. నేను చేయి పట్టుకొని రామయ్య చూపిస్తాను అంటూ మండువా దగ్గరికి తీసుకువెళ్లేసరికి అక్కడికి విపరీతంగానైతే ఆ శబ్దాలు వినబడుతున్నాయి. అంతేకాదు దాని నవ్వు కూడా వినిపించింది. అంతే మరి, మామయ్య నన్ను తీసుకొని పద, ఇద్దరం కలిసి మేడెక్కి చూద్దాం, ఏం కాదులే, ధైర్యంగా ఉండాలి అంటూ నన్ను కూడా వెనకాతలైతే తీసుకువెళ్ళాడు. నాకు వెళ్ళడానికి అస్సలు ఇష్టం లేదు, భయం వేస్తుంది. అయినప్పటికీ కూడా అడుగులో అడుగు వేసుకుంటూ మెల్లగా మామయ్య వెనకాతలే వెళ్ళాను. ఈలోగా పైకి వెళ్ళేసరికి గ్రిల్ అయితే తాళం వేస్తూ ఉంది. ఈలోగా మాతో పాటుగా అమ్మ మా వెనకాతలే వచ్చి, ఇదిగో ఈ తాళం తీయండి అంటూ కీ అయితే ఇచ్చింది. మరి తాళం తీసి అక్కడికి వెళ్ళి చూసేసరికి మా కళ్ళ ముందే మా అత్త, అసలు నడవలేని స్థితిలో ఉన్న మా అత్త పరిగెడుతుంది. అది కూడా ఆ సన్నని కాళ్ల మీద. తన చేతులు కాళ్ళు సన్నగా బాగా అవుకైపోయి ఉన్నాయి. అలాంటిది ఆ కాళ్ల మీదే, ఆ చేతుల మీదే అతి భయంకరంగా, విచిత్రంగా కుక్కలు పరిగెట్టినట్టు చేతుల మీద కాళ్ల మీద నడుస్తూ అట్నుంచి ఇటు, ఇట్నుంచి అటు, ఒకరి డాబా మీద నుంచి మరొకరి డాబా మీదకి ఎగురుతూ వెళ్ళిపోయింది. అంతే, అది చూసిన మా ఇద్దరికి ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోయింది. అది మీ అత్త కదా, ఆ పిల్ల నడవలేదు కదా, ఇలా ఎలా పరిగెడుతుందిరా అని మా మామయ్య నా కాసి చూసి అంటున్నాడు. అదే మామయ్య, నాకు అర్థం కావట్లేదు, భయం వేస్తుంది, వెళ్ళిపోతాం రా మామయ్య అంటూ ఉంటే బయట నుంచి మా అమ్మ గ్రిల్లు దగ్గర నించొని, ఏమైందర్రా, తొందరగా లోపలికి రండి, నాకెందుకనో భయం వేస్తుంది అని అంటుంది. ఇంకిద్దరం కూడాను బయటికైతే వచ్చేసాం. మర్నాడు తెల్లవారుజామునే అసలు ఆ పిల్లకి ఏం జరిగింది? ఆ పిల్ల నడవలేదు కదా, పుట్టిన దగ్గర నుంచి మంచం మీదే ఉందిగా, మరి అలాంటి పిల్ల అలా ఎలా గెంతగలుగుతూ? ఎందుకైనా మంచిది ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసొస్తే మంచిదక్కా అంటూ తనైతే అంటున్నాడు. సరేలే,
ఎప్పుడైతే మా ఆస్తి తగాదాలు అయ్యి ఎవరికి వారము విడిపోయామో అప్పుడే మా అత్తగారు ఆ చిన్నపిల్లను పెట్టుకొని ఆ సొంత ఇంట్లోనైతే ఉంటున్నారు. మరి ఈ వాటా మాకైతే వచ్చింది. మా బావగారాలు వెనకాతలో ఉన్న వాటాలోనైతే ఉంటున్నారు. వాళ్ళకి చెప్తామంటూ వాళ్ళకు కూడా చెప్పి అందరూ కలిసి ఇంటికైతే వెళ్ళారు. అప్పటికే ఇంటి తలుపు లోపల గెడయి పట్టి ఉండడంతోనే వాళ్ళకేమీ అర్థం కాలేదు. తలుపులు ఎంత కొడుతున్నా తలుపులు తీయట్లేదు. ఇంక వాళ్ళు ఎంతకీ తలుపులు తీయకపోవడంతోనూ వాళ్ళకి డౌట్ అయితే వచ్చింది. వెంటనే తలుపులైతే బద్దలు కొట్టారు. లోపలికి వెళ్ళి చూసేసరికి అదే మంచం మీద కాళ్ళు చేతులు పుల్లల్లాగా అయిపోయి తన ఒంటి మీద బట్టల మీద రక్తపు మరకలతోని పడుకోనైతే కనిపిస్తుంది. వీళ్ళని చూసి కూడా ఏం మాట్లాడకుండా అలానే ఒక క్రీపీ స్మైల్ అయితే ఇచ్చింది. ఆ తర్వాత ఆ ముసలావిడి దగ్గరికి వెళ్ళేసరికి తను పూర్తిగా స్పృహ కోల్పోయి కిందన పడైతే ఉంది. వీళ్ళందరూ ఆమెను లేపడానికైతే ప్రయత్నించారు. కొంచెంగా మంచినీళ్ళు తెచ్చి పట్టేసరికి కొంచెంగా స్పృహలోకి అయితే వచ్చింది. లేచి అంతా విచిత్రంగానైతే చూస్తుంది. తన ఒంటి మీద అక్కడక్కడ గాయాలైతే కనబడుతున్నాయి. ఎవరో తన్ని కొరుకుతున్నట్టు, గట్టిగా రక్తం పీల్చినట్టు ఆ గాయాలైతే కనిపించాయి. ఏంటయింది? ఎవరిలా చేశారు అత్తయ్య మీకు అని కంగారు పడుతూ అడుగుతుంది కోకిల. అది అది అంటూ మతిమరుపు వచ్చిన దానిలాగా అటు ఇటు కూడా చూస్తోంది. తను ఏమీ చెప్పలేకపోతుంది. ఇంకా వాళ్ళకి పరిస్థితి అయితే అర్థమైంది. లోపలికి వెళ్ళేసరికి గుప్పు గుప్పుమంటూ అదొక రకమైన చెడు వాసన అయితే కొడుతుంది. వంటగదిలో చూసేసరికి కుళ్ళిన మాంసం అయితే కనిపిస్తుంది. అదంతా సగం తినేసి అక్కడే వదిలేసినట్టు. అంతే, వాళ్ళకేదో అర్థమైంది. మరి ఆ గ్రామంలోని శర్మగారు తాంత్రిక ప్రక్రియలు ఇంకా దేవుడి ఉపాసనలు చేసి ఎన్నో సిద్ధులు పొందిన మనిషి. ఆయన వాళ్ళిద్దరినీ అలా చూసేసరికి ఆగండి, ఎవరు దగ్గరికి వెళ్ళకండి అంటూ ఆ ముసలావుడి మీద కొంచెంగానైతే నీళ్లు చల్లారు. ఆ తర్వాత ఆ అమ్మాయి మీద ఆ గంగాజలం చల్లడానికి చూసేసరికి గట్టిగా అరుస్తూ వాళ్ళందరూ చూస్తుండగానే ఆ సన్నటి కాళ్ల మీద నించొని అక్కడి నుంచి పరిగెత్తి వంటగదిలోకైతే పరిగెత్తింది. అంతే, అందరూ పరిగెత్తి ఆమెనైతే పట్టుకున్నారు. ఆమెనిక్కడ కాదు, మన గుడి దగ్గరికి తీసుకురండి అంటూ గుడి దగ్గరికి అయితే తీసుకువెళ్ళారు. నువ్వెవరు? ఎందుకు ఈ అమ్మాయిని పట్టుకొని వేధిస్తున్నావు? ఈ అమ్మాయి వికలాంగురాలు, నీకు తెలుసుగా అని అంటున్నాడు. దానికి గట్టిగా నవ్వుతూ, రేయ్, నువ్వు నన్నేం చేయగలవురా? నేనిప్పుడికే చాలా మందిని, ఈ ఊర్లో ఉన్న చాలా మందిని తీసుకువెళ్ళిపోయానురా నాతో పాటుగా అంటూ నవ్వుతోంది. అంతే, శర్మకి ఏదో అర్థమైంది. తను మరికొన్ని పూజలు చేసి అది ఎవరో తెలుసుకున్నాడు. అంతే, మరి ఆ అమ్మాయిని ఆ వేప చెట్టు దగ్గరికి తీసుకురండి అంటూ అక్కడికైతే తీసుకువచ్చారు. మేం కూడా అక్కడికైతే వెళ్ళాం. మరి మా అందరి కాసి చూస్తూ, మీరు తెలిసి గాని తెలియక గాని ఇక్కడికి ఏమైనా వచ్చారా అని మా అందరినీ చూస్తూ అడిగాడు అతను. ఆ మాటలకి నేనేం చెప్పకుండా నోరు మూసుకొని అయితే ఉన్నాను. ఎందుకు అనంటే దెబ్బలు పడతాయని. ఇంకా అదే సమయానికి నాన్న కూడా ఊరి నుంచి అయితే వచ్చేశారు. ఈలోగా శర్మగారు మా అందరినీ చూస్తూ, మిమ్మల్ని నేనేమీ అనను, జరిగిందేంటో చెప్పండి, లేకపోతే అనవసరంగా ఈ అమ్మాయి చనిపోతుంది అనడంతోని నాకన్నా పెద్దోడైన మా పెదనాన్న కొడుకు ఆ రోజు జరిగిన విషయం మొత్తం చెప్పేశాడు. ఎంత పని చేశారు? అయ్యో, ఇప్పుడు ఎలా అంటూ, సరే కంగారు పడకండి, నేను చెప్పినట్టుగా చెయ్యండి అంటూ 7 రోజులు గుడిలోని ఏవేవో క్రతువులైతే చేశారు. హోమం చేసి ఆ అమ్మాయి పేరు మీద ఏవేవో దిష్టిలు కూడా తీయడం జరిగింది. ఆయన 9 కుండలు పెట్టి వాటి మీద పేర్లు రాసి అవి ఒక దగ్గర అయితే పెట్టారు. ఆ అమ్మాయిని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టేసరికి ఆ కుండలు ఒకదాని తర్వాత ఒకటి అవే పడిపోయాయి. కాని ఈ అమ్మాయి పేరు ఉన్న కుండ మటుకు పడకుండా అక్కడే అలా తిరుగుతూ ఉంది.
ఊరంతా అదంతా చూస్తున్నాం. మా కళ్ళ ముందు ఇదంతా జరుగుతుంది. ఈలోగా ఆ కుండను పట్టుకొని ఓహో నువ్వా అంటూ దాని లోపల ఏవో మంత్రాలు చెప్పి వాసి కట్టి దాన్ని భూస్థాపితం చేయమన్నారు. ఎక్కడైతే ఆ చెట్టు ఉందో అక్కడే. మరి అలానే భూస్థాపితం చేసినప్పటికీ కూడా కేవలం నెల రోజుల్లోనే వాళ్ళ అత్త అయితే చనిపోయింది. ఆ తర్వాత సంవత్సరానికి వాళ్ళ నాన్నమ్మ కూడా చనిపోయింది. మరి అసలు వాళ్ళ అత్త ఎలా చనిపోయింది అని అంటే ఆ చెట్టు మీద ఎన్నో రకాల పిశాచులైతే ఉన్నాయి. అందుకే ఊరు వాళ్ళందరూ అటుపక్కకైతే వెళ్ళరు. ముఖ్యంగా డాకిని. ఆ డాకిని పట్టుకుందని, అది పిల్లల్ని పట్టుకుంటే వదలదని అప్పటికే ఆ ఊర్లోని 8 మంది పిల్లల్ని పొట్టన పెట్టుకుంది. మరి వీళ్ళత్తా 9. అంతేకాదు ఒక లెక్క అయితే ఉంటుంది. ఆ లెక్క గనక ఆ డాకిని పూర్తి చేసిందంటే దానికి అపారమైన శక్తులు వస్తాయి. దాన్ని ఎవ్వరూ ఆపలేం. అదే అలా రాత్రి సమయాల్లో ఆ అమ్మాయి పరిగేటట్టు చేస్తుందని, అంతేకాకుండా దాని ఆహారం కోసం కుక్కలు ఏ జంతువులు కనబడితే ఆ జంతువుని చంపుకు తినేస్తుందని ఆ తర్వాతే మాకైతే తెలిసింది. పూజారి గారు దానికి సంబంధించిన పూజను చేసినప్పటికీ కూడాను మా అత్త అయితే మాకు దక్కలేదు. ఎందుకు అనంటే డాకిని పిచాచి ఒకసారి తన వశం చేసుకుంటే వాళ్ళని విడిచిపెట్టదంట. ఇదంతా నా వల్లే అని బాధపడ్డాడు. కానీ సంవత్సరం అయిన తర్వాత ఆ పిల్ల మీద బెంగతోని తల్లి కూడా చనిపోయింది. 1999, 2000 ఆ సంవత్సరంలో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ అండి. జైపూర్లోనైతే ఒక చిన్న పల్లెటూరులో జరిగింది. మరి ఇది నేను ఒక పోడ్కాస్ట్లోనైతే విన్నాను. మరి ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి. లాస్ట్ వీడియోకి మనకు వచ్చిన కామెంట్స్ ఎవరెవరి దగ్గర నుంచి ఎక్కడి నుంచి వచ్చాయనేది చూసేద్దామా. మరి వసుధ సిస్టర్, బాలి లక్ష్మి సిస్టర్, ఎన్ లక్ష్మి సిస్టర్, విజయకృష్ణ రాణి సిస్టర్, వీరమణి సిస్టర్, బాసిన విజయ సిస్టర్, తులసి సిస్టర్, జ్యోతి సిస్టర్, రూబీ సిస్టర్, రెజీనా సిస్టర్, స్వాతి సిస్టర్, దునిషా షేక్ సిస్టర్, సంధ్య గారు, అమలు గారు, ఇంద్రాస్ కిచెన్ నుంచి ఇందిరా గారు, సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ నుంచి చంద్రజ గారు, బాలాజీ గారు, గౌతమ్ గారు, నరేంద్ర ప్రసాద్ గారు, మురళీకృష్ణ గారు, పి రవిశంకర్ గారు, స్వర్ణ నుంచి శ్రీరామ్ గారు, ధనరాజ్ గారు, రుద్రరాజు, విజయ్ దుర్గ గారు. ఇంకా ఎవరినైనా మిస్ చేసినట్లు అనిపిస్తే ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.